పాట తర్వాత దాదాపు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలామంది మీ పాటను చూసిర్రు. వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కావచ్చు, రీల్స్ షేర్ చేయడం కావచ్చు, ఇంకా అనేక మంది దీని తర్వాత చలనం వచ్చింది అందరిలో. అవును. మీకేమన్నా కాంగ్రెస్ నాయకుల నుండి అటెంప్ట్ ఏమన్నా వచ్చిందా? నాకేం రాలేదు. ఏం రాలే? మిమ్మల్ని అయితే మీ జోలికి రాలే? ఎవరు రాలేదు. కానీ ఎవరు రాలేదు. కానీ వేరే బయటి వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు అవసరమా ఈ పాట అంటే మీడియాలు చూసుకుంటే అది ఎప్పుడు అన్ని మీడియాలే చూసుకుంటే ఇక మరి మనం వెనకబడ్డ జాతులు ఇంకా మనం ఇప్పుడు ఇది చేయాలి అంటే మనమే కాపాడుకోలేని టైంలో మనం ఎప్పుడు మీడియాలే కాపాడుతాయని మీడియాలకు మనం కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా. అవునా కదా? ఇప్పుడు వచ్చి కాపాడుతారు చేస్తారనే బదులు మనకు కొంచెం బలం అనేది ఉండాలి కదా. అంటే దీనికంటే గతంలో అంటే మీ నేపథ్యం ఏందాక అసలు మీరు ఏం చేస్తా ఉండే? మీ నేపథ్యం కూలి పని చేస్తూ ఆ ఫ్లాట్ ఒకటి కొనుక్కురాడా? ఫ్లాట్ కొనుక్కోలే. ఫ్లాట్ కొనుక్కున్నది కదా, అక్కడ వేసుకున్నారు అందరు. భూదాన భూమి అని చెప్పి భూదాన భూమిలో మీరు ఒకటి నిర్మాణం చేసుకున్నాం అంతే. అందరు చేసుకున్నట్టే మీరు చేసుకున్నాం అట్లా. అంటే సింగర్ మీరు గతంలోనే సింగర్ అక్క? సింగర్ నేను సింగరు అసలైతే కూలి పని. కానీ నేను సింగర్ని ఒక 5 years 6 years నుంచి బయటికి రావడం. మట్టిలో ఉన్నటువంటి పాట మొదట మీరు వాడినటువంటి పాట ఏదైనా ఉందా? అన్నీ పాడుకుంటాను. అంటే మామూలుగా ఫస్ట్ కోలాటం నేర్చుకున్నాను. ఫస్ట్ కోలాటం నుంచి నేను బయటికి రావడం జరిగింది. కోలాటం నేర్చుకున్న తర్వాతకి నేను కోలాటం టీంకి లీడర్ని ప్లస్ మాస్టర్ని కూడా. ప్లస్ నా పాటలకే వాళ్ళు డ్యాన్స్ చేయాలి. అట్లా ఎంచుకునేదాన్ని అన్నమాట. వాళ్ళు నా పాట అయితే డ్యాన్స్ చేస్తారు. కోలాటం ఆడటం కూడా నా ఊరోళ్ళు నువ్వు పాడితేనే మాకు డాన్స్ చేస్తుంది అన్నట్టుగా ఉంటది మా ఊరోళ్ళు. అయితే నేను ఆ కోలాటం నుంచే తర్వాత నాకు పాటలు అంతకు ముందే వచ్చు. తంగేడు జట్టు కింద ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, తలవాలు పోసుకుంద వీరనాగమ్మ నా బాల సెందురమ్మ, నువ్వు నేను కలుసుకొని ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, నెల మీద 10 రోజులాయ ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, అరే కోరుకున్న కొడుకు పుడితే ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, కుమరలి బోనాలు చేద్దాం ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, అరే ఆడబిడ్డ పుడితే మనకు ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, అరే ఆ విలిని బోనాలు చేద్దాం ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, అరే బోనగిరి అంగట్ల ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ, నీకు బొట్టు సీస తీసుకొస్తా ఈరనాగమ్మ నా బాల సెందురమ్మ అని నేను పాడుతుంటే వాళ్ళు కోలాటం ఆడేవాళ్ళు. నేను పాట పాడుకుంటూ కోలాటం వేసేది. ముఖంలో ఉన్న నవ్వు జీవితంలో లేదు తమ్ముడు. ఎట్లా అంటే ఇందాక ఫోన్ మాట్లాడుతున్నా కూడా విన్నాం, ఇంట్లో సమస్యలు కూలీ పని మీద బతుకులు గడవాలి. ప్లస్ చాలా చిన్న వయసులో మ్యారేజ్, పెళ్లి, తెలిసి తెలియని వయసులో పెళ్లి, నాన్న చిన్న వయసులోనే నాన్న లేకపోవడం, చనిపోవడం, అమ్మ ఆ బరువు బాధ్యతలు ఉంటాయని చెప్పేసి చిన్న వయసులోనే 12 సంవత్సరాలు పెళ్లి చేయడం, ఆ తర్వాత ఆ చిన్న వయసులోనే 3 పిల్లల్ని కనడం, ఆ తర్వాత భర్త వదిలేసి ఒక 17 సంవత్సరాలు వెళ్ళిపోవడం, ఆ పిల్లల బాధ్యతలు తీసుకోవడం. ఒక మహిళగా ఎన్నో ఫేస్ చేసిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఒక 6 months బ్యాక్ తనకి క్యాన్సర్, మా ఆయనకి. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు అదే ఇందాక ఫోన్ వచ్చింది కదా తమ్ముడు, అదే ఫోన్ తనకి హాస్పిటల్కి తీసుకొచ్చిన, అసంతారకంకి తీసుకొచ్చిన నేను నా కొడుకు. తీసుకొచ్చిన తర్వాతకి తన్ని చూపించా, ఏదో టెస్ట్ కావాలంటే నేను అది ఆ టెస్ట్ చెప్పినానా, ఇంతలో నేను ఇటో పిలిచారు కదా వెళ్ళొస్తాను. సరే ఇక హైదరాబాద్